దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. సమయంలో మనము దేవుని వాక్యమును విందాము. దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే దేవుడు తను యుగ సమాప్తి యందు జరిగే సూచనలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఆ ప్రవచనాలన్నిటినీ జరుగుతుండగా అయితే మనం ఏ విధంగా కనిపెట్టుకొని ఉండాలి, మనం ఏ విధంగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి అనేది మనం చూద్దాము రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా చాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, అయా ఇదిగోనైనా ఈ సమయంలో ఇంతవరకు నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నాయన నీ వాక్యమును వింటుండగా నాయన మా హృదయములను నాయన తెరవండి. నాయన నీ రాకడ కొరకు నాయన ఎలా కనిపెట్టుకొని ఉండాలో అటు మాటలతో నాయన మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించి పంపించుమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. చూడండి, చదువుకున్న లేఖన భాగంను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును తన శిష్యులు అడుగుతున్నారు, ఇవన్నీ ఎప్పుడు జరుగును? వీటికి సంబంధించి మాకు సూచనలు ఏమైనా ఉంటే చెప్పు అని అన్నప్పుడు, నీ రాకడను ఈ యుగ సమాప్తికి నీ సూచలేవని మాతో చెప్పుమని ఆనాడు శిష్యులు అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మిమ్మును ఎవరు మోసపుచ్చుకొనకుండా చూచుకోమంటున్నాడు. అయితే మోసపోకుండా ఉండాలి అనంటే మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి అనేది మనం చూద్దాము రండి. మొదటిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చాలమ్మా. చూడండి, ప్రభువు మొదటిగా దేవుని యొక్క రాకడ కొరకు ఎలా ఉండాలి అని అంటే ఓపిక కలిగి ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణంలోనైనా రావచ్చు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో వస్తుంది అనే నిర్లక్ష్యము మనము ఉండకుండా మనం ఏ విధంగా ఉండాలంటే ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండాలి. అందుకే కింద ఒక మాట అంటున్నాడు, ఏమనంటున్నాడంటే, వ్యవసాయకుడు తొలకరి వర్షంను కడవరి వర్షంను సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనను. అదేవిధంగా దేవుని యొక్క రాకడ కొరకు కూడా నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, రెండో కారు వరి పంటను వేస్తున్నాం. ఈ రెండో కారు వరి పంట పండాలి అనంటే దాదాపు 3 నెలలు పడుతుంది. ఆ 3 నెలల వరకు మనము ఓపికతో అందుకు కావలసిన ప్రతి ఎరువులను కావచ్చు, ప్రతి అవసరతను కావచ్చు, మనము సకాలంలో పెడుతూనే ఉంటాం. నీరు కావచ్చు, పంట వచ్చేంత వరకు సాగు చేయబడినటువంటి యొక్క భూఫలము ఇచ్చేంత వరకు ఓపికతో దాని కొరకు కనిపెట్టుకొని ఉంటాం. అదే రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు అదే రీతిలో ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకనంటే ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఏ క్షణాన ఉంటుందో తెలియదు. కనుక మనం ఏ విధంగా ఉండాలి అంటే ఓపిక కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు
కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలమ్మా. ఇక్కడ చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఎలా ఉండాలంటే ఆశతో అపేక్షించాలి. ఈనాడు మనకు పంట వేసినప్పుడు ఆ పంట అధిక దిగుబడి, అధిక ఫలము రావాలి అని అంటే మనం ఎలా చేస్తాము? ఎరువులు వేస్తాము, నీరు పెడతాము, కలుపు తీస్తాము, అన్ని పనులు చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఆశతో ఆ పంట మనకు వస్తుంది. మనం ఇప్పుడు ఈ విధంగా పాటిస్తేనే మనకు పంట వస్తుందని ఆశతో ఎదురు చూస్తాం. అలాగే దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎలా కనిపెట్టుకొని ఉండాలంటే ఆశతో కనిపెట్టుకొని ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, అయా నువ్వు త్వరగా రా, నీ కొరకు నేను ఆశ కలిగి ఉన్నాను, నీ కొరకు నేను తృష్ణ కలిగి ఉన్నాను, నీ రాజ్యంలో చేరుటకు నేను సంతోషముతో నీ కొరకు ఎదురు చూస్తున్నానని ఆశ తృష్ణ నీలో ఉండాలి. అలా నీలో ఉండి ఆయన రాకడ కొరకు ఆశతో అపేక్షించుచు మరలా ఏమంటారు అంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి. ఎందుకనంటే మనము ఏ క్షణాన ఎలా లొంగిపోతామో, ఏ క్షణాన ఎలా పడిపోతామో మనకు తెలియదు. అవునా కదండి? ఎలా మనము పడిపోతామో తెలియదు. సాతాను ఎలా మనల్ని లొంగ తీసుకోవాలనుకుంటాడో మనకు తెలియదు. అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి అని అంటే మనము మన ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి, అలాగే జాగ్రత్తగా ఉండాలి, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకంటూ ఒక నిరీక్షణ, నీకంటూ ఒక ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ క్షణము నా దేవుడు వచ్చిన లేదా ఈ క్షణము నన్ను పిలిచిన నేను నా దేవుని దగ్గరికి వెళ్తాననే నిరీక్షణ నీకు ఉండాలి. అలాంటి నిరీక్షణ, అలాంటి పరిశుద్ధత నీకు లేకపోయినట్లయితే దేవుడు వచ్చినప్పటికీ నువ్వు ఎత్తబడేవారిగా ఉండవు. అందుకే అంటున్నాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, అంటే మీరు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు చేస్తున్న ప్రతి పనుల్లో కావచ్చు, ప్రతి ప్రయాణాల్లో కావచ్చు, ఆలోచిస్తున్నటువంటి ప్రతి తలంపులు కావచ్చు, ఏదైనా సరే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటామో, అలా కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని యొక్క రాకడలో ఎత్తబడే వారిగా ఉంటావు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటావు. అందుకే ఆ భయభక్తి ఉందంటే నువ్వు జాగ్రత్త పడతావు. ఎలా జాగ్రత్త పడతావు అంటే, ఒకవేళ దేవునికి నాకును విరోధంగా ఏదైనా ఉందేమో, ఇలా నేను చేస్తే పాపము, ఇది దేవునికి అసహ్యమేమో అని చెప్పి మాట్లాడే మాటలను కూడా మనము జాగ్రత్త పడతాం. అంతేనా కాదండి? ఎందుకనంటే మనము దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ నోటి వెంట శాపవచనాలు అస్సలు రాకూడదని దేవుని వాక్యం ఉంది. నీ నోటి వెంట దీవెన వచనాలే రావాలి, కానీ నీ నోటి వెంట శాపవచనాలు అస్సలు రాకూడదని దేవుని వాక్యం ఉంది. మరి ఈనాడు ప్రతి ఒక్కరూ వెంటనే పడిపోయేది ఏమిటంటే మాటల్లోనే పడిపోతున్నారు. చాలా వరకు నేను చూస్తున్నాను. మందిరం లోపల ఒక రకంగా ఉంటున్నారు, మందిరం బయట ఒక రకంగా ఉంటున్నారు. విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా నానా రకాలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆ కోవలో మనం ఉండకూడదు. ఎందుకంటే మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. అలాంటి ప్రవర్తనలో పరిశుద్ధత ఉంటేనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామని తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని రాకడ కొరకు నువ్వు ఆశ పెట్టుకొని ఉంటావో, అలా ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు నీ ప్రవర్తనలోను భక్తిలోను నువ్వు జాగ్రత్త పడతావు. అలాంటి జాగ్రత్తలు నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు నిందారహితంగా నీవు ఉండాలి. అదే అంటాడు చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. అందుకే అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, ఏమని చెప్పాడు? చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వటానికి ఆటంకపరచవద్దు అన్నాడు. అందుకే అన్నాడు,
ఇక్కడ చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా ధైర్యముగా ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండు అని అంటున్నాడు. మరి ఈనాడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని యొక్క రాకడ కొరకు ఎలా కనిపెట్టుకొని ఉంటున్నావు? దేవుని యొక్క రాకడ కొరకు ఎలా ఓపికతో నువ్వు ఎదురు చూస్తున్నావు? అలాగే దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు ఎలా కనిపెట్టుకొని జాగ్రత్త పడుతున్నావు? ఆయన యందు భయభక్తులు కలిగి ఏ విధంగా ఉంటున్నావు? అందుకే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ యొక్క ప్రవర్తన అంతటి నీవు పరిశుద్ధంగా జీవించినట్లయితే, అటు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన నీకు ఉన్నట్లయితే ఆయన ఎదుట నువ్వు సిగ్గుపడవు. ధైర్యంగా నువ్వు ఆయనను ఎదుర్కొంటావు. అలా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ఆ యొక్క నిరీక్షణ నీకు ఏది కలగజేస్తుంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడే. అలా ఎప్పుడైతే నువ్వు ఆయనను అంగీకరించి ఉన్నావో, అలా అంగీకరించినటువంటి నీకు ఏమనుస్తుందంటే సిగ్గుపడకుండా ధైర్యము నీకు వస్తుంది. ఒకవేళ చాలామంది అంటుంటారు చూడండి, ఏమని అంటుంటారంటే, నాకు పాటలు పాడాలంటే సిగ్గు అవుతుందండి అంటారు, నాకు ప్రార్థన చేద్దామంటే సిగ్గు అవుతుందండి అంటారు. చాలామంది అంటున్నారు, అవునా కదండి? ఎందుకు అంటున్నారంటే ధైర్యం లేదు. దేవుని ఎదుట సిగ్గుపడక ధైర్యముగా క్రీస్తు యేసునందు మనం ఆయన యందు నిలిచి ఉండాలి. అలా ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉంటామో, నిలిచి ఉన్నప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తన రాకడలో మనల్ని ఎత్తుకునే వారిగా చేస్తారు. అందుకే అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా ఉండాలి. అలాంటి ధైర్యంగా మనం ఉన్నప్పుడు ఆయన రాకడలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటిగా ఆయన యొక్క రాకడ దినపు ముందు ఓపికతో ఎదురు చూడాలి. రెండోదిగా ఆయన యందు ఆశతో అపేక్షించాలి. మూడోదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నాలుగోదిగా ఆయన కొరకు మన ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో, ఇలా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటామో, అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు రాకడ వచ్చినా లేకుంటే దేవుడు ముందుగానే మనల్ని పిలుచుకున్నా, ఎప్పుడు ఏం జరిగినా కానీ నువ్వు దేవుని ఎత్తబడేవారిగానే నువ్వు ఉంటావు. ఎందుకనంటే నువ్వు దేవుని ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండాలి. నీకంటూ ఒక నిరీక్షణ ఉంది, నీకంటూ ఒక రక్షణ ఉంది. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నావు. ఆ ప్రభువైన యేసును అంగీకరించినటువంటి నీవు ఆ నిత్యమైన రాజ్యంలో చేరుటకే ఆయనను నువ్వు అంగీకరించావు. అలాగే నిన్ను విడిపించుకున్నాడు దేవుడు. అలా నిన్ను విడిపించుకున్నటువంటి దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, లేదా నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటున్నావు, మందిరం బయట ఏ విధంగా ఉంటున్నావు. అందుకే అన్నాడు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి భక్తితోనూ అలాగే భక్తిలోనూ జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మరి నువ్వు దేవుని రాకడ కొరకు కనిపెట్టుచున్నట్లయితే మరి నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? నిన్ను చూసి ఏమంటున్నారు జనులు? అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానమందును వయసు ఎందును అలాగే దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. మరి ఈనాడు నువ్వు వర్ధిల్లాలి అని అన్నా, దేవుడు నిన్ను చూడాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అన్నా, నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తనను పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. దేవుడు ఎక్కడ ఉన్నానో నన్ను చూస్తున్నాడనే భయం నీలో ఉండాలి. అందుకే అన్నాడు, మరొకసారి చదవండి, పేతురు రాసిన రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఉంది కదా, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ చూడండి, ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధమైన ప్రవర్తన అలాగే భక్తి, వీటి విషయంలో ఎంతో జాగ్రత్త ఉండాలి. అలా జాగ్రత్తలు నువ్వు తీసుకోకపోతే నువ్వు దేవుని రాజ్యంలో దేవుని రాకడలో ఎత్తబడే ఛాన్సే లేదు. సాధారణంగా చూడండి, మనము ఏదైనా కానీ లేదా వంట చేస్తున్నాం అనుకోండి, వంట చేసేటప్పుడు కడాయి ఉండాలి, బియ్యం ఉండాలి, అలాగే నీళ్ళు ఉండాలి, అలాగే స్టవ్ ఉండాలి, గ్యాస్ ఉండాలి, అన్నీ ఉండాలి. అందులో ఏ ఒక్కటి లేకపోయినాను నీకు అన్నం తయారు కాదు. అవునా కాదండి? ఏ ఒక్కటి లేకపోయినా నీకు అన్నం తయారు కాదు. అదే రీతిలో నువ్వు దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి అనన్నా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే
నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉంటేనే నువ్వు ఎత్తబడతావు. అలాంటి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో అలా ఉన్నప్పుడు నువ్వు సిగ్గుపడక ధైర్యంగా దేవుని సన్నిధిలో మొరపెట్టగలవు, దేవుని సన్నిధిలో ఆనందించగలవు, దేవుని సన్నిధికి సంతోషంగా రాగలవు. చాలామంది చూడండి దేవుని ఎదుట ఎంతోమంది సిగ్గుపడతారు. మందిరానికి రాండామంటే అయ్యా మేము ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడు వస్తే అందరు ఏమనుకుంటారేమో అని చెప్పి ఆ అపోహలో ఉండిపోతారు. కానీ మనము అలా ఉండకూడదు. ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించామో, దేవుని రాకడ కొరకు ఆశతో ఓపికతో ఎదురు చూస్తున్నామో, అలా ఎదురు చూస్తున్నటువంటి మనకు ఏ విధంగా ఉండాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో సిగ్గుపడక ధైర్యంగా ఉండాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే యాకోబు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 'మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననయ్యు బెదరకుండా ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఇక్కడ చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. ఎప్పుడైతే మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటారో, ఎప్పుడైతే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎప్పుడైతే మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో, అలా పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంటే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడతారు. అలా కాపాడబడాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో ఓపికతో ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఓపికతో ఆయన వచ్చు వేళ వరకు మనము పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మనము పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దేవుడే మనల్ని కాపాడుతాడు. దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు ఏ విధంగా ఉంచుతారంటే నిందారహితులుగా ఉంచుతాడు. అలా నిందారహితులుగా ఉంచి మనల్ని కాపాడుతాడు దేవుడు. అలాంటి కాపుదలను నువ్వు పొందుకోవాలి, అలాంటి రక్షణను నువ్వు పొందుకోవాలి, అలాంటి ధైర్యము నీకు ఉండాలి. ఈ క్షణాన దేవుడు వచ్చినా కానీ మనము ఎత్తబడే వారిలోనే మనం ఉండాలి. చూడండి, గడిచిన దినాల్లో మనం చూసాం కదా, యవ్వన ప్రాయంలోనే ఉన్నాయి. దాదాపు 45-48 ఏళ్ళ వయసులోనే ఉంది. రాత్రంతా బాగానే ఉన్నాడు, గడిచిన దినమంతా బాగానే ఆ పొలాన్ని దున్నించుకున్నాడు, అన్ని సమృద్ధిగా అన్ని సమకూర్చుకున్నాడు. వేకున చూసేసరికి అకస్మాత్తుగా దేవుని పిలుపు వచ్చేసింది. ఎవరు ఊహించలేని రీతిలో అకస్మాత్తుగా పిలుపు వచ్చేసింది. అలాంటి పిలుపు మనకు ఎప్పుడైనా రావచ్చు. అది పగలు వస్తుందా, రాత్రి వస్తుందా, ఏ సమయంలో వస్తుందా అనేది మనకు తెలియదు. కానీ దేవుని పిలుపు వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే దేవుని రాకడ వచ్చినప్పుడు కావచ్చు, మరి నీవు ఎలా దేవుని యందు నిందారహితంగా ఉంటున్నావు, నీ ప్రవర్తన దేవుని యందు ఏ విధంగా ఉంటుంది, నువ్వు మాట్లాడే మాటలో కావచ్చు, దేవుని కొరకు ఎలా ఎదుర్కొంటున్నావు నీవు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షించుతూ ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి అలాగే భక్తితోనూ జాగ్రత్తగా ఉండినట్లు చూసుకోమంటున్నాడు. మరి నీ భక్తి ఏ విధంగా ఉంది, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అలాంటి ప్రవర్తన ఉంటేనే దేవుని రాజ్యంలో చేరడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ప్రవర్తన లేకపోతే మనం దేవుని రాజ్యంలో చేరలేం, ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళలేం. ఎందుకంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళాలన్నా, ఆయన సన్నిధిలో గడపాలన్నా మనం ఏ విధంగా అంటే నిందారహితంగానే మనం ఉండాలి. అన్నాడు అబ్రహాముతో అన్నాడు కదా, ఇదిగో నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా నీవు ఉండుమని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు. మరి ఈనాడు మనతో సెలవిస్తున్నాడు, నీవు నిందారహితంగా ఉండి నీ ప్రవర్తన అంతటిని పరిశుద్ధపరచుకొని జాగ్రత్తగా నీవు చూసుకున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. దేవుడు తన రాకడ సమయంలో నిన్ను మర్చిపోడు.
అలాంటి దేవుని యొక్క రాకడ కొరకు ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగి, ఆ విధమైనటువంటి భక్తి కలిగి మనము నిందారహితంగా దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. చాలమ్మా. ఇక్కడ చూడండి, ప్రభువు రాక ఎంతో దూరం లేదు, అప్పుడే సమీపంగా ఉంది అని అంటే ఇప్పుడు ఇంకా వేగంగా ఉంది. అందుకే ఈ యుగ సమాప్తి యందు ఏమి జరుగుతాయో మాకు తెలియజేయమన్నప్పుడు ఎవడును మిమ్మల్ని మోసపరచుకునకుండా చూసుకునండి. అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు, కరువులు వస్తాయని ప్రభువైన యేసుక్రీస్తు అప్పుడే చెప్పాడు. ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. యుద్ధాలు కావచ్చు, అలాగే కరువులు కావచ్చు, అలాగే భూకంపాలు కావచ్చు, అన్నీ జరిగిపోతున్నాయి. అందుకే అంటున్నాడు, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, అలాగే మీ హృదయములను స్థిరపరచుకోండి. దేవుని యొక్క రాకడ ఎప్పుడన్నా రాని, దేవుడు ఒకవేళ వచ్చినాడంటే నేను దేవునితో పాటు ఎత్తబడుతాననే ఆ యొక్క స్థిరము నీకు ఉండాలి, స్థిరత్వము నీకు ఉండాలి, నీ హృదయం స్థిరంగా ఉండాలి. ఏమోలే ఎప్పుడో వస్తారులే, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, అంతవరకు మనం ఎంజాయ్ చేద్దాంలే అని అనుకుంటే ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. కాబట్టి మనం ఓపికతో దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుని రాకడ కొరకు మనము వేగిరపడుతూ ఆశతో అపేక్షిస్తూ హృదయము స్థిరపరచుకోవాలి. అలా ఎప్పుడైతే మనము స్థిరపరచుకుంటామో అలా స్థిరపరచుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే అంటున్నాడు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13-14 వచనాల్లో ఒక మాట అన్నాడు చూడండి. 24వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. అంతము వరకు సహించి వాడేవాడు వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అడ్డు తర్వాత అంతము వచ్చును. చూడండి, అంతం వరకు సహించాలి. నువ్వు అంతం వరకు ఓపికతో ఉండాలి, అంతం వరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అంతము వరకు నువ్వు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, అంతము వరకు నువ్వు ఓపికతో జాగ్రత్తగా నిందారహితముగా దేవుని సన్నిధిలో ఉండాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అందుకే అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. కొన్నాళ్ళు ఉన్నాంలే, ఇంకా దేవుడు ఇంకా రాలేదులే, దేవుడు ఆలస్యం చేస్తున్నాడులే, ఇంకా సమయం ఉందిలేని నిర్లక్ష్యం వహించి నువ్వు పాపంలో పడిపోయినప్పుడే రావచ్చేమో, లేక మనం లోకానుసారంగా జీవిస్తున్నటువంటి సమయంలో రావచ్చేమో. అలాంటి సమయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక అంతం వరకు మనం సహనముతో సహిస్తూనే వెళ్ళాలి. మన కష్టాలు వచ్చాయా, ఇరుకు ఇబ్బందులు వచ్చాయా, శ్రమలు వచ్చాయా, వేటైనా ఏమన్నా రాని దేవుని యొక్క నామం నిమిత్తము నువ్వు ఏదొచ్చినా సహిస్తూనే అంతం వరకు నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉంటేనే దేవుడు నిన్ను దేవుని రాజ్యంలో, దేవుని రాకడలో ఎత్తబడే వారిగా చేస్తాడు. ఇవి నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకోనకపోతే, ఇలా నువ్వు ఉండకపోతే దేవుని రాజ్యంలో నువ్వు చేరే ఛాన్సే లేదు. ఎందుకంటే దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలి అనన్నా, దేవుని పిలుపు వచ్చినప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో చేరాలి అనన్నా, నువ్వు ఖచ్చితంగా ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటేనే. ఈ లక్షణాల్లో నువ్వు ఏది కోల్పోయినా కానీ దేవుని యందు మనం ఎత్తబడలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఇదిగో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులే ఉండమంటున్నారు. మరి అట్టి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనను మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో, అలా ఎప్పుడైతే కలిగి ఉండి ఆ పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తేనే, జాగ్రత్త పడితేనే మీరు ఎత్తగలిగే వారిగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నది ఒకటే, అంతం వరకు మనం సహించాలి. మన కష్టం వచ్చిందా సహించాలి, బాధ వచ్చిందా సహించాలి, అనారోగ్యం వచ్చిందా సహించాలి, ఇరుకు ఇబ్బందులు కష్టాలు వచ్చినా మనం సహించాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు సహించాడు. నిశ్చయంగా మన బాధ, మన రోగములను ఆయన భరించాడు. నిశ్చయంగా ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన ఏ మాదిరినైతే చూపించి వెళ్ళాడో అదే రీతిలో మనము ఇక్కడ సహిస్తేనే తప్ప మనము రక్షింపబడే వారిగా మనం ఉండం. కాబట్టి ఈ వర్తమానం విన్న తర్వాతనైనా ఒకవేళ
గడిచిన దినం వరకు కావచ్చు, గడిచిన ఆ యొక్క గంట క్రితం వరకైనా కావచ్చు. దేవునికి విరోధంగా మన జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే వాటిని మనము విడిచిపెట్టుకుందాం. విడిచిపెట్టుకొని ఇక మీదట పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి, ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని రాకడ కొరకు జాగ్రత్తగా ఆశతో అపేక్షిస్తూ ఆయన కొరకు ఎదురు చూద్దాం. అటు ఎదురు చూసే వారికి అందరికీ దేవుడు తన రాకడలో ఎత్తుకునే భాగ్యాన్ని, అటు కృపను మనకందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, అయా ఇదిగోనైనా ఈ సమయంలో నీ రాకడ కొరకు నైనా ఎలా కనిపెట్టుకొని ఉండాలో నాయన మాకు తెలియజేసిన విధానంను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా నీ రాకడ కొరకు నాయన ఓపికతో, నాయన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో, నీ యందు భయభక్తులు కలిగి, నాయన సిగ్గుపడక ధైర్యముగా నీ రాకడ కొరకు నాయన ఎదురు చూసే కృపను, అటు భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి తండ్రి. విత్తబడిన వాక్యము నాయన మాలో ఫలింపచేయండి. అయా అపవాది నాయన విత్తబడిన వాక్యంను ఎత్తుకొని పోక మంచి నీళ్ళలో పడినటువంటి విత్తనం వలె విత్తబడిన ఈ వాక్యమును నాయన మా అందరి హృదయాల్లో ఫలింపచేసి నాయన నీ రాకడ కొరకు నాయన కనిపెట్టుకొని ఎదురు చూసే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన రాలేని వారిని నాయన మరి ఒక తరుణం నీ సన్నిధికి నడిపించి, ఆయా నీ సన్నిధిలో నాయన నిందారహితంగా జీవించి నాయన తండ్రి నీ రాకడ సమయంలో మేము ఎత్తబడిలాగు నాటి కృపను మాకును, మా సంఘస్థులకును, సంఘంలోని ప్రతి ఒక్కరికి నైనా మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.